ఒకసారి గది బయట నిలబడుంది. అప్పుడే వచ్చిన లలిత. లలితొచ్చిన సమయానికి గదిలో నుండి అంత ప్రేమ పనికిరాదు బావా. మళ్ళీ మీ అక్క కటాక్షిస్తేనే. అది నీ తప్పులే, అక్కదేం లేదు. అక్క గొడవెందుకు గాని నందకుమార్ ఉత్తరాలు రాస్తున్నాడా? మాట్లాడవేం? అవెందుకులే అంది నిర్మల. అసలే అనుమానాలతో దహించుకుపోతున్న లలితకి ఆ మాటలు చెవుల్లో శూలాల్లా నాటుకుపోయి హృదయం వరకు దిగి మనసును అవమాన అభిమానభరితం చేశాయి. రోషంగా ఎగచీదుతూ గదిలోకి విసురుగా కోపంగా వచ్చింది. నిర్మల తలలోని మల్లెచెండులోని పూలు మాల నుండి తెగి కిందపడున్నాయి. అది లలిత అనుమానాన్ని దృఢపరిచింది. మీకు దాని అక్క గొడవ అక్కర్లేదు, దానికి నందకుమార్ గొడవ అక్కర్లేదు అనుకున్నంత జరిగింది. ఈ రోజు సెలవు పెట్టింది ఎందుకైనా సిగ్గులేదు? మీకు భార్య ఉందన్న జ్ఞానముందా? ఏమంటున్నావో తెలుస్తోందా? అన్నాడు రంగారావు. తెలిసే అంటున్నాను. మీకు భార్య ఉందన్న జ్ఞానం లేదు. అది సరే సరే, పెళ్ళై కూడా ఊళ్ళు తిరుగుతోంది. మొగుడంటే ఇష్టం లేదు, కొంపలు తీస్తోంది. నిర్మల, నేను అక్కనని తెలీదు? అక్క మొగుడుతోనా ఈ సంబంధం? అక్క కాపురానికి నీళ్లు తోడదామనొచ్చావా? అంది కోపంతో ఒళ్ళు తెలియని లలిత. అక్క అంది క్రోధ, బాధ, అవమానం మిళితమైన కంఠస్వరంతో నిర్మల. అక్కలేదు చక్కలేదు, నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. నేటికి నా అనుమానం దృఢపడింది. లలిత అన్నాడు రంగారావు గట్టిగా. మీరు మాత్రం తక్కువ. నిర్మల వచ్చినాటి నుండి మారిపోయారు. ఎప్పుడు దాంతో ఏదో రాజకార్యం చేస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా నేను పలకరిస్తే విసుగు. ఏళ్లు రాగానే సరే, కొడుకు కూడా ఉన్నాడని తెలీదు. ఆ సిగ్గులేని దాంతో మీరు కూడా జతయ్యి నాటకమాడుతున్నారు అంది లలిత. అక్క, అనవసరంగా నిందించుకో. ఏం చూస్తున్న మమ్మల్ని అంటున్నావు? ఏం ఆధారం చూపినా అతి తెలివిగా సమర్థించుకోగలరు. వంశం, పరువు, ప్రతిష్ట నాశనం చేస్తున్నావు. అభ్యుదయ భావాలంటూ వద్దంటున్న మెడలు వంచుకుని పెళ్లి చేసుకుని మొగుడిని వెధవం చేసి దేశాలు వెళుతున్నావు. నువ్వు ఆడదానివేనా? భర్త అంటే ఇష్టం లేని దానికి ఇవేం బుద్ధులు? పెళ్ళంటే ఇష్టం లేదు గాని ఈ పెడదారులు ఎందుకు? నందకుమార్ వెధవయ్యాడు, అక్కడే ఉండి నిష్టం వచ్చినట్లు తిరుగు. చి, జన్మెత్తగానే సరే. అక్క విసురుగా అంది. అదే వద్దన్నాను. ఎంతకాలం నువ్వు చెల్లెలు అనుకున్నాను గాని ఈ రోజున నీ దుష్టబుద్ధి, దుర్వర్తనము బయటపడింది. అక్క మొగుడుతో కులికేదానివి నువ్వు ఒక మనిషివేనా? నందకుమార్ పనికిరాలే. సామెతలు ఊరికే పుట్లే. నీ బోటి వాళ్ళున్నారు కాబట్టి అన్నారు. ఎక్కడా దొరకపోతే అక్క మొగుడే అన్నట్టు కుటుంబంలో చెడబుట్టావు. అక్క అంది మాటలు వినలేక తల పట్టుకుంటూ నిర్మల. నువ్వు చేసిన పని గురించి చెబుతుంటే అంత బాధగా ఉందా? అనుమానించుకక్క అంది జాలిగా. అవును లలిత, నువ్వు రోజు నొక్కి అడుగుతుంటే అప్పుడే అనుకున్నాను నీలో ఇటువంటి దురాలోచనలు గూడు కట్టుకుని ఉన్నాయని. నువ్వు మనిషివేనా అన్నాడు కొంచెం కోపంగానే. కాదు, నేను మనిషిని కాదు. నేను మనిషిని ఎలా అవుతాను? చెల్లెలతో కులుకుతున్న భరత పని హర్షించలేదు కనుక మనిషిని కాను. మిమ్మల్ని, మీ చర్యల్ని కనిపెడుతూనే ఉన్నాను. భార్య ఉందని తెలిసి కూడా ఇవేం బుద్ధులు? లలిత చెంప చెళ్ళుమంది. కొట్టండి, నేను ఊహిస్తూనే ఉన్నాను. దాని మైకంలో పడి ఎంతైనా చేస్తారు. అక్కయ్య అంటూ రోదించింది నిర్మల. లలిత, చెల్లెలన్న అభిమానం కూడా లేకుండా ఈ విపరీత బుద్ధేంటి? 10 రోజులుండి పోదామని వచ్చిన చెల్లెలకి మంచి కానుకలే కట్టబెడుతున్నావు. మీరిచ్చారుగా మంచి కానుకలు. అయినా దాన్నెవరు రమ్మన్నారు? ఈ సంబంధం ఎప్పటినుందో. పెళ్లి వద్దంది, భరతంటే పడదంది. నందకుమార్ దగ్గరకు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ రాకుండా చేసింది. అటు హైదరాబాదు హాజరై ఇక్కడ కూడా దాపురించింది. ఎంతకైనా తగుదు. లలిత అన్నాడు గట్టిగా చెయ్యెత్తి కొట్టబోతూ రంగారావు. వద్దు బావ వద్దు, నాకు జరగవలసిన శాస్తే జరిగింది. ఎంతమంది ఎన్ని విధాలా చెప్పినా వినకుండా చివరకు ఈ నింద కూడా మీద వేసుకున్నాను. అనుమానం అన్నది రారాదు, అటువంటిదే వచ్చింది. ఈ ఆవేశంలో చిన్నక్కకు నిజం చెప్పినా నన్ను అర్థం చేసుకోలేదు. 10 రోజులు ఉండడానికి మాత్రం ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమిటి? నాకు ఇటువంటి శాస్తి జరగవలసిందే అంది నిర్మల. నాంగనాచి బుద్ధులు, ఆ కబుర్లకెళ్ళే. చిన్నక్కయ్య, ఛే, ఇంకెప్పుడలా పిలవకు. అట్లా అనకక్కయ్య, నిజాన్ని నిదానంగా గ్రహించి అప్పుడు నన్ను అర్థం చేసుకో. బావను అనుమానించి సంసారం పాడు చేసుకోకు. సంసారం అది నీకెలా తెలుసు? భర్తతో ఒక్క రోజన్నా సరిగ్గా ఉన్నావా? సంసారం బాగోగులు తెలుసా? తెలిసినట్టు మాట్లాడుతున్నావే. భర్త అంటే దూరంగా పోయేదానివి పెద్ద పెద్ద మాటలు వాడుకు నిర్మల. నాకు నిజంగానే తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అంది నిర్మల. సంసారం నాశనం చేయడం అంటే ఏంటో హేళనగా నవ్వుతూ అంది లలిత. నవ్వుతో అని నన్ను బాధించుకో. నీలో ఉన్న అనుమానం పోయి నీ కోపం పోయేటట్లుగా నన్ను నిందించు. ఎంతవరకు తప్పుడు భావాలతో దిక్కుతోచకుండా ఉన్నందుకు నేను అనుభవిస్తాను. బావను మాత్రం ఏమీ అనుకో, అనవద్దని ప్రార్థిస్తున్నాను అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. ఆయన్ని అనాలక్కర్లేదో నాకు తెలుసు. నీకేం సంబంధం లేకపోతే ఆ ప్రేమెందుకు? ఆయన్ని ఎందుకు వెనకేసుకొస్తావు? రంగారావు కోపంగా లలిత 2 చెంపలు వాయించాడు. విసురుగా లలితను యువతలకు లాగి,
ఎంత మూర్ఖుడు అనుకోలేదు బావా. అనుమానంతో మంచి చెడుల విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్న అక్క మీదనా నీ కోపం? నువ్వు తనకు దూరమైపోతావన్న బాధతో మాట్లాడుతోంది. అక్కను క్షమించు. ఎంతవరకు అన్యోన్యంగా ఉంటున్నా మీకు ఇటువంటి కలతలు నా మూలంగా వచ్చాయి. నేను రాకపోతే బాగుండేది. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండాలి గాని స్థానం లేని చోటుకు పోరాదు. అన్నీ అనర్థాలే. వెళ్ళిపోతాను బావా. అక్కను క్షమించు. అక్కయ్య, నువ్వు అనుకున్నంత నీచురాల్ని కాదు. భర్త అనే పదంలో ఏదో బాధ ఉందనుకున్నాను. నా అభిప్రాయాలకు ఆశయాలకు జీవసమాధులు కట్టారని అభిప్రాయపడ్డాను. వివాహ బంధమే స్త్రీ జీవితానికి సంకెళ్ళు అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది నేను అనుకున్నదంతా తప్పని. చెడ్డదాన్ని కాదక్క, అదొకటి గ్రహించు. అంతే నేను కోరేది. పుట్టింది స్త్రీగానైనా అటు స్త్రీగాను ఉండలేకపోయాను, ఇటు పురుషుడిగాను ఉండలేదు. భర్త అనురాగం తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకుంటాను. ఆడది స్వతంత్రంగా జీవించలేదు, జీవించనీయరు. బయట వాళ్లే నిందలు మోపుతున్నారనుకున్నాను గాని అవకాశం లేకపోయినా అనుమానం వస్తే అయిన వాళ్ళు కూడా ఇటువంటి నిందలు వేస్తారని ఇప్పుడు తెలుసుకున్నాను. నన్ను కోరే భర్త కావాలి. భర్త దగ్గరుంటే ఇటువంటి నిందలు పొందే అవకాశం అవసరం ఉండేది కాదు. ఇది నాకో పాఠం బావా, అంది కన్నీళ్లతో నిర్మల. నేను చాలా సిగ్గుపడుతున్నాను మీ అక్కయ్య ప్రవర్తనకు అన్నాడు బాధగా. సిగ్గుపడనక్కర్లేదు బావా. ఇక్కడితో నా మజిలీలు ఆపడానికి ఎంతో సహాయపడింది అక్క. అక్క కాబట్టి తన లోపలున్న ద్వేషంతో భర్తపై నుండే భార్య మమకారాన్ని వెలువరించింది. నువ్వు బాధపడకు బావా. అక్కయ్య, నిజాన్ని గ్రహించి ఈ చెల్లి అటువంటిది కాదని తెలుసుకో. అంతేనక్క నేను కోరేది నిన్ను. ఈ చెల్లి నీకెప్పుడూ చెల్లె. అక్కయ్యను ఏమీ అనకు బావా అంటూ విజయవాడకు ప్రయాణమైంది నిర్మల. తను నిజంగా ఎంత గుడ్డిగా వ్యవహరించింది. ప్రశాంతత లేదనుకుంటూ తిరిగి ఆ ప్రశాంతతతో ఇంటికి తిరిగి వెళుతోంది. సంస్కారానికి మంచితనానికి చదువుతో పనిలేదు. చదువు వల్ల ఆ రెండూ వస్తాయని నమ్మకం లేదు. కాస్త బుద్ధి గనుక పెడాలోచనకు దారితీస్తే ఏ మాత్రమైనా మంచి మానవత్వం సంస్కారాలుంటే పూర్తిగా నశిస్తాయి. నందకుమార్ను కాదు, భర్తను గౌరవించే విధానం కూడా తెలియకుండా పోయిన చదువుకున్న అవివేకురాలు తను. వారిని ఎంతగా ద్వేషించినా ఎంతవరకు రాలేదన్న మాటే గాని ఏనాడు ద్వేషించి ఎరుగరు. ఉత్తరాలన్నా రాయలేదనుకోవడమే గాని ఎలా రాస్తారు? మంచిగా ఒక్కసారన్నా మాట్లాడిందా తను? ప్రేమగా చి ఇంకా నయం. పెద్దక్క చెప్పినట్లు మరొకరితో కులికి కోరి విడాకులు అడగలేదు. అందువల్లనే వారి సహృదయత సంస్కారం విశదమైంది. మీకు సంస్కారం లేదని ఇంకా అనేక రీతుల ద్వేషిస్తూ మాట్లాడినా తిరిగి మాట్లాడకుండా కోపగించకుండా నీతి బోధించి సత్యాన్ని చెప్పారు. అయినా అప్పటికి తను మంచి గ్రహించలేకపోయింది. అందుకే ఇన్ని అవమానాల పాలవుతోంది తను. భర్తని నిరాకరించి తోబుట్టువుల ఇంటికి చేరే తన వంటి ఆడపడుచు పడతగ్గ మాటలే. భర్త అంటే ఇష్టముండదు, అటువంటి అక్క భర్త బావంటే ఇష్టమేమిటి? తనదంతా వెరి సిద్ధాంతం కాకపోతే మరేంటి? అందరూ భర్తల నిరంకుశత్వంతో మగ్గిపోతున్నారా? అది ఉత్తిది. ఆదిలో ఆ భ్రమ కలిగింది. అందుకోసం ప్రయత్నించింది. వివాహమైన నిజాన్ని గట్టిగా వినిపించే భర్త లేకపోవడంతో అనుకుంటాను ఆ భావం సమసిపోలేదు. అక్క మాటలతో ఒక్కసారిగా గతంలోని పొరపాట్లు గుర్తుకొచ్చి కలచివేస్తున్నాయి. నందకుమార్ ఉత్తముడు వారు కాబట్టి దౌర్జన్యానికి రాకుండా మంచితనంతో మొరటుబారిన తన హృదయ కాఠిన్యతను ఓర్పు అనే అగ్నితో కరిగించి నాకెప్పటికైనా మంచిని గ్రహించే మంచి అవకాశాన్ని కలిగించారు. ఆనాడు తోటి లెక్చరర్స్ గౌరవార్థం రమ్మంటే తను వెళ్లకుండా బ్రతిమాలిన కాఫీలు ఇవ్వకుండా ఆయన అవమానపాలు చేసింది. చి తనెంత పాపి! ఆ పని చేయడానికి తనను భర్త బ్రతిమలాడాలా? అప్పట్లో ఆయన్ను అవమానించడమే కావాలి. అందుకే అలా ప్రవర్తించింది. చాలా తక్కువ సంస్కారం తంది. వెళ్ళాలి, ఆయన్ను క్షమించమని వేడుకోవాలి. తన తప్పుడు నడతకు ఆయన కాళ్ల మీద పడి తన పాపాలను ఆయన ఓదార్పులతో ప్రక్షాళన చేసుకోవాలి. భగవాన్, నిజంగా తను ఎంత అహంకారంతో అంధకారంలో నడిచింది. భర్తంటే గౌరవం లేదు. తనను గౌరవిస్తున్న భర్తతో సంసారం చేయలేదు. అందర్నీ తను బాధ పెట్టింది. మగవాణ్ణన్న అభిప్రాయంతో భర్తనన్న అభిప్రాయంతో అధికారంతో తనపై విజృంభిస్తే తనెంత? ఆయన అలా ప్రవర్తించకుండా పొగడ్డానికి తనెంత? అందుకు తాను అర్హురాలా? కాదు. అసలు ఆయన భార్యనని చెప్పుకోవడానికే సిగ్గు కదూ. ఒకవేళ వెళ్ళినా ఆయన చేరదీయకపోతే తన గతేమిటి? అక్క చెప్పినట్లు మరొకతను పెండ్లాడ్డానికి సంకల్పిస్తే దానికి తనే కారణం. ఆ రూపేణ వారికి ఏమైనా అప్రతిష్ట కలిగితే అందుకు కారణం తనే, ముమ్మాటికి తనే. తను కాక ఇంకెవరు? కోరి చేసుకున్న భార్య కాదంటే అంతేకాదు, దూషించి సున్నిత హృదయాన్ని బాధిస్తే ఏ మనిషి మాత్రం నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండగలడు? ఆడదైనా తనంత స్వతంత్రంగా తిరిగినప్పుడు మగవాడు ఎందుకు తిరగడు?
అందులో ఇంకా చెడుగా కూడా తిరగలడు. అందులో తన పుట్టింటికొచ్చింది. నందకుమార్ మంచిని, మానవత్వాన్ని గ్రహించి అతడే తన భర్త అని ఆలోచించిన క్షణం నుండి ప్రతి క్షణం యుగంలా ఉండి బాధిస్తోంది. ఇంకా ఎంతకాలం మాత్రం ఈ ఒంటరితనం హృదయాన్ని వ్యాకులపరుస్తోంది? మనసు మధ్య మధ్య మమతల వలపు వయ్యారాల ఊహలతో మత్తెక్కుతోంది. తనకే ఇక క్షణాల్లో ఇట్లా ఉన్నప్పుడు తనని కోరి చేసుకున్నవారు తను నిరాకరించినప్పుడు ఎంత బాధపడుండాలి? తను నిరాదరణ చేసి ద్వేషించినప్పుడు నిజంగా వారి మనసు తుఫానుకు అల్లకల్లోలమైన ఇసుక రేణువులతో ఆక్రమించిన ఆకాశంలా అగమ్య గోచరమైన భవిష్యం ఆయన హృదయంలో కదులుంటుంది. మనసు మోగబోయి హృదయ వీణాతంత్రులు తెగి బ్రతుకు భారంగా గడపడానికి తలవంచుంటుంది. ఆశ అనేది ఆశాజ్యోతి ప్రయత్నం అనే ఆశతో మంచి చెబుతూ ప్రయత్నించుంటారు. అప్పటికి తను కళ్ళు తెరవలేదు. లాగబడిన రబ్బరు దారాన్ని ఇంకా లాగి పూర్తిగా తెంపింది. వివాహ బంధాన్ని విస్మరించడమే కాదు, అవివేకంగా అపార్థంతో ఇంతవరకు నడిచింది. పూజ చేయవలసిన పాదాలకు కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేదు. అంతటా తనే తప్పు చేసింది. ఈ విషవలయానికంతకు తనే కారణం. తన అవివేకతే. ఇప్పటికైనా తెలుసుకుంది. ఇప్పటికీ పరువు బజార్కెక్కలేదు. బతుకున్నంతకాలం వారికి బానిసగా ఉన్న తన పాప ప్రక్షాళన జరగదు. భగవంతుడంటే తనకు నమ్మకం ఉంది. కానీ భగవంతుడు ఏర్పరిచిన ఈ బంధాల మీద నమ్మకం లేదు. ఇది నిజంగా పరీక్షే. వివాహం చేసుకోరాదన్నది తన అభిప్రాయం కాదు. వివాహం అంటే తనకంత మంచి అభిప్రాయం కలగలేదు. కన్నా విన్న వాటిలో భర్త అనే పదమంటే ద్వేషం కలిగింది. అప్పుడే అమ్మా నాన్నల వివాహ ప్రయత్నాలు విసుగు చేసుకోరాదన్న అభిప్రాయంతో అన్నింటినీ చెడగొడుతూ చివరకు నందకుమార్ని చేసుకుంది. పూర్తిగా తనంటే ఇష్టతతోనే చేసుకున్నాడు. తనకు భర్త అంటే ద్వేషం ఉండడంతో వారు ఎంత మంచివారైనా ద్వేషించింది. ఏ భార్య చూడని విధంగా తను చూసింది. కానీ ఎవరిని తను ద్వేషించిందో, ఎవరంటే అయిష్టతతో నిరాకరించి అవమానించి ఇంతకాలం దూరంగా ఉందో ఈనాడు మళ్ళా తను అక్కడికే వెళుతోంది. వారి నీడే తనకు శరణ్యమనిపిస్తోంది. అందులోనే హాయి ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. అక్కలు బావల సన్నిధుల్లో సుఖిస్తున్నారు. వదిన అన్నయ్య అనురాగంలో ఆనందిస్తోంది. అమ్మ నాన్న చేరికలో ఆనందిస్తోంది. కానీ తను నిజమైన ఆనందాన్ని పొందవలసిన అనురాగానికి దూరంగా పోయింది. ఈ ప్రపంచంలో తనలాగా ఉన్నవాళ్లు కొద్దిమందే. అసలు వాళ్ళు కూడా ఉండరు. తను మళ్ళీ అనురాగం ఆప్యాయతలు పొందగలదా? ఆ నమ్మకం తనకుంది. తనను వారు తప్పకుండా చేరదీస్తారు, క్షమిస్తారు. ఆనాటి నుండి తను భార్య. స్త్రీకి తప్పకుండా అండ ఉండాలి, నీడ అవసరం. తన అవమానాల పరిస్థితుల్లో భర్త అనే నీడ లేకపోతే ఎక్కడకు వెళ్ళగలిగేది? చల్లని నీడ భర్త సన్నిధే కదా. తల్లిదండ్రులు ఆప్యాయతలో, అక్కాబావల అనురాగంలో, అన్నావదినల ఆదరంలో కంటే ముదిరిమ మమత భర్త సన్నిధిలో ఎక్కువ. భర్త అధికారంలో అదో రకమైన ఆప్యాయత, మమత, అనురాగం, ఆనందాలు తప్పకుండా ఉంటాయి. అవే తనకింక కావలసింది. భగవంతుడు ఏర్పరిచిన ఆయన శక్తిచే నడుస్తోన్న ఈ జీవ ప్రపంచంలో తను ఆయన అధికారంలో నడిచే జీవే. ఆయన వ్యూహం, ప్రభావం తన మీద ఉంటుంది. అందుకే తను మళ్ళా అక్కడికి వెళ్ళాలనుకుంటుందేమో. ఇది ఈనాటిది కాదు, ఏనాటిదో తెలీదు. ఎంతవరకు ఉంటుందో చెప్పనలవి కాదు. ఇది చక్రవ్యూహం. ప్రపంచం ఉన్నంతకాలము ఉంటూనే ఉంటుంది. ఇంకా బండి స్టేషన్కు చేరలేదన్న విసుగు. ఇప్పుడు వెళ్ళి బందర్లో ఉంటుంది తను. అసలు లలితకి ఆగ్రహం రావడానికి ముందు జరిగిన సంఘటన నెమరు వేసుకుంటోంది తను. గదిలో ఉండడం మాత్రం ఇద్దరే. అంతకుముందు అజయ్ అల్లరి చేశాడు. వద్దురా అంటే తన మీద పడ్డాడు. ముద్దుగా లాలించిన మొద్దుల మల్లెల దండలాగాడు. వాడితో తను పోరాడుతుంటే కాస్త జుట్టు కూడా రేగింది. చివరకు వెళ్ళిపోయాడు. రంగారావు మాత్రం నవ్వుతూ కూర్చున్నాడు. వాణ్ణి ఏమీ అనలేదు. అందుచేత అంత ప్రేమ పనికిరాదు అంది. అప్పటికే వచ్చుంటుంది. అందులో అసలే అనుమానపడుతోంది. అందుకు తోడు తన అవతారం. ఆ సమయంలో అలా ఉండడమే కాకుండా ఆ గదిలో ఉంది ఇద్దరమే. అందుకనే అక్క అనుమానం దృఢంగా నాటుకుపోయింది. ఆమె భర్త ఆమెకు దూరమైపోతున్నాడని చెల్లెలనే ఆలోచన లేకుండా అనరాని మాటలంది. అది ఆమె తప్పు కాదు. భర్త మీద ఆమెకుండే అనురాగం. ఇంకా అనాలి. తనను ఎన్నన్నా పాపం లేదు. అక్కయ్యకు అనుమానం రాకుండా తనను ఏమీ అనకుండా ఉంటే ఇంకా తను నందకుమార్కి తనకు మధ్య ఏర్పరిచిన అగాధాన్ని దాటేదేనా? ఎన్నటికీ తను నందకుమార్ని మంచిగా అర్థం చేసుకునేదే కాదు. ఎప్పుడూ భర్తను రంగుటద్దాల్లోనే చూసేది. సున్నితమైన హృదయం లతాంగులు అనేది కీర్తి గడించిన స్త్రీ అయి పుట్టి ఎంత కాఠిన్యత వహించింది తను. లలితాంగులు కాబట్టి తరువులను ఆశ్రయించాలి. తప్పకుండా నీడ కావాలి. అందుకు భర్త ఉండాలి.
భర్త సన్నిధిలోనే భార్యకు ఆనందం, తృప్తి. ఆయన పొందికలోనే అనురాగామృతం లభిస్తుంది. జీవితాంతం వరకు తోడు నీడగా కలిసి ఉండేది. ఇప్పుడైనా రావడం అన్నారు గుమ్మంలో కడుగు పెడుతున్న నిర్మలను రాఘవయ్య. "ఉమ్" అంటూ లోపలికి వెళ్ళింది. వెనక తను వెళ్ళాడు రాఘవయ్య. సీతమ్మ హాల్లోకొచ్చింది. నిర్మల గదిలో తను సూట్ కేసుంచి హాల్లోకొచ్చింది. "అక్క, బావ, పిల్లలు క్షేమమా?" అన్నారు రాఘవయ్య. తను హైదరాబాద్ నుండి వచ్చాననుకుంటున్నారన్న విషయం గ్రహించింది నిర్మల. "ఆ, మద్రాసులో కూడా క్షేమే. అక్కడి నుండే ఇప్పుడొచ్చింది." "ఇంకా బిలాయికి వెళ్ళకపోయావు" అన్నారు. ఒకసారి తండ్రి వైపు చూసింది. దైన్యంగా అన్నారనిపించింది. "ఎందుకు వెళ్ళరు? అలా ఆడిస్తుంటే డబ్బివ్వండి" అంది రుసరుసలాడుతూ సీతమ్మ. "కూతురు ప్రవర్తనకు తల్లి కారణం" అన్నారు అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ రాఘవయ్య. "అన్నింటికీ నన్ను అనండి. నేను బుద్ధిగానే ఉంటున్నా. అయినా నేను చదువుకున్నదాన్నా? సుందరి లలితలు భర్తతోనే ఉన్నారంటే దీనంత చదువుకున్న వాళ్ళ? సంస్కారం గలది, భారత స్త్రీల ప్రయోజనాలకు పాటుపడే ఆదర్శ మహిళ. దీనికి ఎవరు చెప్పగలరు?" అంది ఏకకంఠంతో సీతమ్మ. "నిర్మల, విన్నావుగా? అది నీ మీద కోపం కాదమ్మా, అదంతా బాధ. అందుకేనమ్మా అలా అండం. నిన్ను బాధించాలని కాదు. చక్కగా నువ్వు కూడా నీ భర్తతో సంసారం చేసుకుంటూ ఉంటే ఈ ముసలివాళ్లకు కావలసింది ఇంకేముంది? హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోము. ఈ ముసలితనంలో మాకు తీరని వ్యధ, అటు అత్తవారికి తీరని బాధ తెచ్చిపెట్టావు. నీ మూర్ఖత్వం వలన నందకుమార్ ఏమయ్యాడో నీకు తెలీదు. నీకు తెలుసుకోవాలనే ఉండదు. నీ ఇష్టమొచ్చినట్లు అక్కలింటికి తిరిగావు. అప్పటికైనా జీవిత రహస్యం తెలుసుకున్నావా? వాళ్ళు ఎలా ఉన్నారు? స్త్రీకి పరమార్థం భర్త సన్నిధిలోనేనమ్మా. భర్త అధికారంలో భార్య తప్పకుండా సుఖిస్తుంది. భర్త అంటే నిరంకుశుడు కాదమ్మా. ప్రతి భర్త భార్యను ప్రేమిస్తాడు. అది తెలుసుకోలేకపోతున్నావు. అధికారం అంటావా? అది అధికారం కాదమ్మా, అనురాగాన్ని అభివృద్ధి చేసే అవకాశం. నిజంగా భర్త నిర్దయుడైతే ఎంతమందికి వివాహాలు జరిగేవా? అసలు ప్రపంచ జీవితమే ఆగిపోయేది. వ్యర్థమైన అనుమానాలతో అనర్థాలు తీసుకురాకు. నందకుమార్ ఉత్తముడు" అన్నారు బాధగా రాఘవయ్య. "ఎవరెంత ఉత్తములైతే మనకెందుకు? భర్త దగ్గర బతకవలసిన అవసరం లేదు. చదువుకుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఇన్నిసార్లు చెప్పడం మంది పొరపాటు. ఏ పాప ఫలానో ఇటువంటి కూతుర్ని కన్నాం. అందుకు అనుభవిద్దాం. దాని ఇష్టం వచ్చినట్లు తిరగనివ్వండి దాన్ని. కన్నందుకు అది మనకిచ్చే ఫలితం ఇంతే" అంది సీతమ్మ బాధగా. "అమ్మా, చచ్చిన పామును ఇంకా చంపకు. కళ్ళు మూసుకుపోయి అహంకారంతో ఇలా ప్రవర్తించాను. నిజం తెలుసుకున్నానమ్మా. మీ మాటల్లో సత్యాన్ని గ్రహించాను. నాకున్న అహంకారపు పొరలు విడిపోయాయి. ఇంతవరకు భర్తను నాచే సృష్టించుకున్న రంగుటద్దాలతో చూసి ఎంతమందికి బాధ కలిగించాను. ఇప్పటి నుండి స్వచ్ఛమైన అద్దంలో చూస్తాను. అవమానాలు పొంది నిజం గ్రహించాను. నిందలు భరించి భర్తను అర్థం చేసుకున్నాను. అహంకారంతో ఉండే ఆడదానికి శిక్ష ఎక్కువే. ఆ పొరలు ఇప్పటికైనా వదిలాయి. అమ్మా, ఈరోజే బందరు వెళుతున్నాను. కానీ కానీ ఎవరూ క్షమించరమ్మా, క్షమించరు. అయినా నేను అక్కడే ఉంటాను. నన్ను ఉండనీయమని వేడుకుంటాను. ఆ ఇంటిలో వారి సన్నిధిలో ఒక పని మనిషిలా బ్రతుకుతాను" అంటుండగా ఆమె నేత్రాల్లో బాధతో కదిలిన హృదయపు వేడి ధారలు కన్నీటి దారలుగా మారి చెక్కిళ్ల నుండి జారాయి. ఇద్దరూ నిర్మల చెప్పిన దానికి ఆశ్చర్యపోయారు. నిర్మలలో ఇంత మంచి మార్పా? ఆమె జీవితం ఇప్పటికి మలుపు తిరిగిందా అనుకుంటూ ఆ దేవుని దయ అనుకున్నారు. తప్పకుండా నందకుమార్ క్షమిస్తాడు. నువ్వెన్ని చేసినా ఇంకా నీపై నందకుమార్కు ప్రేముంది. ఎప్పుడూ నిన్ను ద్వేషించడు. నిజంగానా? నిజంగానే తల్లి అన్నారు రాఘవయ్య. నిర్మల గబగబా గదిలోకి వెళ్లి సూట్ కేసుతో బయటకొచ్చి, "అమ్మా, వెళుతున్నాను" అంది. "ఇప్పుడా?" "ఆ, మంచిది చూసి. ముందు మంచి చూసి పంపినా ఏం జరిగింది? మంచి మనసులో అర్థం చేసుకుంటే అంతా మంచిదే. వెళతాను" అంది దృఢ నిశ్చయంతో. "వద్దులే, రేపు నన్నాపకు" అంటూ బయటకు వెళుతున్న నిర్మలను చూసి, "మీరు కూడా బయలుదేరండి, ఆగమన్నా వెళుతోంది" అంది సీతమ్మ. "వద్దమ్మా, నేను ఒకతనే వెళతాను" అంది నిర్మల. "అమ్మా" అన్నారు రాఘవయ్య. "అలా అనుకున్నానా? నీకు తెలియంది మాత్రం ఏముంది" అంటూ బజార్లోకొచ్చి అప్పుడే అటుగా వచ్చిన రిక్షా ఎక్కి బస్టాండ్ వైపుకు వెళ్ళింది. "అదేంటండి, అది వద్దనంత మాత్రాన ఆగారు? వెళితే పోదు, వెళ్ళండి" అంది బాధగా సీతమ్మ. "వద్దులే" నిర్లిప్తంగా అన్నారు రాఘవయ్య. "అదేమన్నా అగైత్యం చేసుకుంటుందేమో. ఎక్కడున్నా ఇదే పూరన్న అభిప్రాయంతో" అంది. "చదువుకుంది, అందుకే ఎంత అజ్ఞానంగా ఉంది." "అది అజ్ఞానం కాదు, అప్పుడు మూర్ఖత్వం, ఇప్పుడు వివేకవంతురాలు. అందుకనే ముందాలోచన ఎంత ముచ్చటైందో. నేను వెంటుండి తీసుకువెళితే పట్టి బలవంతాన తీసుకొచ్చినట్లవుతుంది. ఆ అమ్మాయిలోని పరివర్తన కనిపించదు. ఆ అమ్మాయి తను చేసిన తప్పుకి ఎంత బాధపడుతుందో ఆ బాధెవరూ గ్రహించరు.
అందుకనే తన పరితాపాన్ని, పశ్చాత్తాపాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి గాను వెళుతోంది. నన్ను వద్దని వెళుతోంది. ఇప్పటికైనా జీవితాన్ని అర్థం చేసుకుంటోంది. ఈ వ్యూహంలో నుండి ఎవరు బయటపడతారు? ఎవరి పాత్ర వారు నిర్వహిస్తూ జీవితాన్ని మలుపులు తిప్పాల్సిందేలే. ఇప్పుడు చెప్పు, అది అజ్ఞానా? అన్నారు రాఘవయ్య. నిజం అంతేనండి. మీరు కూడా వెళ్ళడం కన్నా అది ఒక్కతే వెళితే అర్థం చేసుకుంటారు. ఇంకో 3 రోజులకైనా వెళ్ళిరండి అంది సీతమ్మ. అలానే అన్నారు తృప్తిగా. గేటు తీసుకుని లోపలికొస్తోన్న మనిషిని చూసి దూరం నుంచే గుర్తించారు గోపాలరావు గారు. బుద్ధొచ్చే వస్తోంది, లేకపోతే ఎందుకొస్తుంది? ఎప్పుడు ఎలా వచ్చినా కోడలు కోడలే. కోడలు తిరిగి రావడంతోనైనా నందకుమార్ మంచిగా ఉంటాడేమో. కృష్ణవేణితో స్నేహం మాని 2 కుటుంబాల గౌరవం నిలబెడతాడు. కాపురం చేయడానికి ఇచ్చగించిన కోడలు మళ్ళీ ఎందుకొచ్చింది? నందకుమార్ విషయం ఏమైనా తెలుసా? కోర్టుకెక్కడానికా? నిలదీసి అడగడానికొచ్చిందా? ఆ అబ్బాయి అలా తిరుగుతూ ఉంటే ఎందుకు ఊరుకున్నారని తప్పంతా తన మీద పెడితే కోడలికేం సమాధానం చెప్పాలి? ఎందుకు సమాధానం చెప్పాలి? అయినా వాడంటే ఇష్టం లేదని వాడెటు తిరిగితే మాత్రం ప్రశ్నించే హక్కు దానికెక్కడిది? వాడి యోగక్షేమాలే మాకుమల్లే కోరుకున్నదై ఉంటే ఈ విధంగా ఇంతకాలం జరుగుండకపోదు. అంతా కోడలదే తప్పు. నందకుమార్ తల్లిదండ్రులైన తమకు బాధ్యతుంది. అసలు మొదట తప్పటడుగు కోడల్ని ఎంచుకోవడంలోనే పడింది. ఆ అయినా కోడల్ని తాము ఎంచలేదే, కావాలనే నందు చేసుకున్నాడు. ఇంకా అలానే ఆలోచిస్తున్న గోపాలరావు దగ్గరకొచ్చి నిర్మల కన్నీటితో కాళ్ళు కళ్ళకద్దుకుంటూ క్షమించండి మావయ్య అనంది. తత్తరపాటుగా లేస్తూ కోడల్లోని ఈ కొత్త బుద్ధికి విభ్రమ చెందుతూ, అదేంటమ్మా, నువ్వు ఉత్తరం వేస్తే వచ్చి తీసుకొచ్చేవాణ్ణిగా అన్నారు కుర్చీలోంచి లేచి గోపాలరావు. నా ఇంటికి మళ్ళీ ఒకరెందుకు తీసుకురావడానికి తోడు మావయ్య. అవివేకంగా అందర్నీ బాధించాను. పరిస్థితులు నన్ను తరిమి తరిమి మళ్ళీ ఇక్కడకు చేర్చాయి. మునుపటి హృదయంతో ఇక్కడికి రాలేదు. అప్పటి నిర్మలకు ఇప్పటి నిర్మలకు ఎంతో భేదముంది. అహంకారంతో కళ్ళు కానక భర్తంటే గౌరవం లేకుండా ఆడదాన్నన్న అభిప్రాయాన్ని విస్మరించి స్థానం తెలియని తెలివి తక్కువతో వచ్చిన నిర్మల అప్పటిది. కొంత వివేకాన్ని, స్త్రీ జీవితానికి బాసట భర్తన్న నిజాన్ని పరిస్థితులు నేర్పగా పశ్చాత్తాపంతో పతి కోసం వచ్చిన నిర్మలను నన్ను నమ్మండి మావయ్య, నన్ను క్షమించండి అంది నిర్మల. అదేంటమ్మా, ఇందులో క్షమార్పణలు చెప్పుకునేటంత పనేముంది? ఆడదానివి. అప్పట్లో అటువంటి అభిప్రాయాలు ఉండడం వలన అలా ప్రవర్తించావు. అసలు అందరూ అంతేలే. నిప్పులాంటి నిజాన్ని మరిచి అభిప్రాయం అంటూ అగచాట్లు పడిగాని తెలుసుకోలేరు. ఏమైనా నీ ఇంటికి నువ్వు చేరావు. ఇంటికి దీపం వెలిగించేది నువ్వేనమ్మా. ఆ అర్హత ఇంటి కోడలకే ఉంది. వంశ గౌరవం, కులం పెరగాలంటే కోడలి బాధ్యత ఎంతో ఉంది అన్నారు సహృదయంతో గోపాలరావు. క్షమించాను అంటేనే గాని నా మనసుకు తృప్తి లేదు అంది నిర్మల. సరే, అలాగే క్షమించాను అని. నిన్నే, కోడలొచ్చింది, బయటకు రా అని రమణమ్మను పిలిచారు. కోడలా అంటూ వచ్చింది రమణమ్మ. క్షమించండి అత్తయ్య గారు. రమణమ్మ కాళ్ళ మీద పడింది నిర్మల. నిజంగా నిర్మలేనా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న రమణమ్మతో, నిజంగా మన కోడలు నిర్మలే, ఈ ఇంటికి దీపం అన్నారు సంతోషంగా గోపాలరావు. అంతలో సుజాత కూడా వచ్చింది. నిర్మలను చూసి ముందుగా మాత్రం పలకరించకుండా పక్కకు వెళ్ళి నిర్మలను చూడనట్లు నిలబడింది. వదినను పలకరించమేం అన్నారు గోపాలరావు. వదినొచ్చింది చూసావా అంది రమణమ్మ. ఆడబిడ్డ కదూ, బిడ్డు పోతున్నట్టుంది అంటూ నిర్మల సుజాత వైపుకు నడిచి వెళ్ళి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని, ఇంకా బెట్టు వదిలి మాట్లాడండి ఆడబిడ్డగారు అంది. వదిన గారికి అంత బెట్టుగా ఉంటే అంత త్వరగా ఆడబిడ్డ మాట్లాడుతుందా? ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేను కాదు. నన్ను చూసి చెప్పు. నిన్ను చూడను. ఏం? గట్టిగా చూస్తే తిరిగి వెళ్ళిపోవు అంతటి వదిన గారివి. మరి నువ్వు? వదినకు తగ్గ ఆడబిడ్డను. మాటలు నేర్చావే అంది నవ్వుతూ. అంతా వదిన గారి దయ. నా పోలిక ఎప్పుడు తెచ్చుకోకు. నీలాగా మాత్రం చేయనులే వదినా. అన్నయ్య నువ్వు లేకపోతే ఎలా మారిపోయాడో తెలుసా? ఇంటికి కూడా సరిగ్గా రాడు. అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు వదినా. నిజం చెప్పు, అన్నయ్య అటువంటి వాడా? చాలా మంచివాడు కదూ అంటూ పెద్దగా ఏడ్చింది సుజాత. కాదమ్మా, మీ అన్నయ్య ఎవరు అనుకునేటట్లు ఏమీ చేయరు. చాలా మంచివారు అంది విషయం తెలియకపోయినా ఓదార్పుగా నిర్మల. 4 రోజులైంది ఇంటికొచ్చి. అమ్మానాన్నలు చూడు ఎలా అయిపోయారో. అన్నయ్య కూడా చాలా చిక్కిపోయాడు. వదినా, ఇదంతా ఎందుకు జరిగింది? అన్నయ్యకు నేనంటే ఎంత ప్రేమ! ఇప్పుడు సరిగ్గా పలకరించను కూడా పలకరించాడు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ సుజాత. ఎక్కడికి వెళ్ళారు అంది నిర్మల. సుజాత అంది చెప్పొద్దు అన్నట్లు రమణమ్మ. వెనుతిరిగి ఎక్కడికి వెళ్ళారత్తయ్య అని అడిగి స్ఫుటంగా రమణమ్మ కళ్ళల్లోని దుఃఖచారికలను చూసి, ఎందుకత్తయ్య ఏదో విషయాన్ని దాచి బాధపడతారు అంది నిర్మల.
మీరైనా చెప్పండి మావయ్య. అవన్నీ ఎందుకులేమ్మా, ముందు నువ్వు లోపలికి పోయి స్నానం చెయ్యి అన్నారు. నా భర్త విషయం నాది కాదా మావయ్య? ఎక్కడికి వెళ్ళినా నేను నేర్చుకుంది భర్తను గురించే. స్త్రీ జీవితానికి అండదండలు అవసరమన్న సత్యాన్నే. భర్త అధికారంలోనే స్త్రీ ఎనలేని ఆనందాన్ని, తృప్తిని పొందుతూ ఉంటుంది. భర్త అధికుడని భావించి భార్య స్పర్ధతో కుటుంబ వ్యవహారాల్లో పడనక్కర్లేదు. భర్త ఎప్పుడూ భార్యకు వ్యతిరేకంగా చేయడు. మీకు చెప్పగలదాన్ను కాదు. ఈ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకుని గంపెడాశతో ఇక్కడికొచ్చాను. నా ఆశ నిరాశ చేయకండి. వారెక్కడికి వెళ్ళింది చెప్పండి. అక్కడికే వెళతాను. త్వరగా చెప్పండి అంటూ వాపోయింది నిర్మల. అంతలో గేటు తీసుకుని హడావిడిగా ఒక కుర్రాడొచ్చి, మీ అబ్బాయి శారదా క్లినిక్లో ఉన్నాడు అన్నాడు కంగారుగా. ఆ ఏంటంటోంది అన్నారు అప్పటికే అపశృతి హృదయంలో మ్రోగిన గోపాలరావు. రోడ్డు మీద నడుస్తున్న మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. టాక్సీ దూసుకుపోవడంతో కింద పడ్డాడు. ఆ అన్నారు భయంగా అందరూ. నిర్మల హృదయ తంత్రులు తెగిపోయాయి. తనొక భార్యగా భర్త బ్రతిమాలి బోధించిన ఆనందమివ్వలేని స్త్రీ. జాలి, దయ, ప్రేమ, అనురాగ ఆప్యాయతలు తనతో మచ్చుక్కైనా లేని స్త్రీ తను. కంటి నిండుగా నీరు, గుండెల నిండా పాలు అంటారు గాని అంతటి ఉత్తమురాలు కాదు. అహంకారంతో స్త్రీనన్న భావం లేకుండా, వ్యక్తావ్యక్త విచక్షణ లేకుండా ప్రవర్తించింది. సుజాత అంటున్నప్పుడే అనుమానం కలిగింది. వారు అక్క చెప్పినట్లు కాదు. ఎన్నటికీ మరో మగువ. అబ్బా ఇంకొద్దు, ఇంక భరించలేను. ఎంతమంది చెప్పినా నిజానిజాలు తెలుసుకోలేక నింద మోపిన తర్వాత 7 సముద్రాలు దాటొచ్చినట్లున్నా తనకు భర్త ఆదరణ లభించలేదు. అందుకోసమే తానొచ్చింది. వారితో తాను చేసిన తప్పులొప్పుకుని క్షమార్పణ వేడుకోవాలి. వారి పాదాల దగ్గర తన పాప ప్రక్షాళన చేసుకోవాలి. ఆ వచ్చిన కుర్రాడి చేతనే రిక్షాలు పిలిపించి శారదా క్లినిక్ బయలుదేరారు అందరూ. ఆతృతగా లోపలికి వెళ్లారు. కోడలొచ్చిందనే సంతోషంలో ఉంటే కొడుక్కి ఈ విపరీతం ఏర్పడిందన్న బాధతో మాటల మాని చూస్తూ ఉండిపోయింది రమణమ్మ. వదిన రావడం జరగడం వల్లనే అన్నయ్య కాపద. ఇన్నాళ్ళు ఇంటికి రాకపోయినా క్షేమంగా ఉన్నాడు. వదినొచ్చింది అన్నయ్య అని సుజాత బాధ. గోపాలరావు హృదయం ఎటూ తేల్చుకోలేక మూగబోయింది. నందకుమార్ బెడ్ మీద ఉన్నాడు. తలకు గాయాలు తగిలినట్లున్నాయి. కట్టుకట్టారు. స్పృహ లేదు. అందరూ దీన వదనలై బెడ్ చుట్టూ మూగారు. అలాగే కొద్ది క్షణాలు మూగ బాధతో చూస్తున్న విదిత హృదయాలకు నందకుమార్ కళ్ళు కదిలించినట్లనిపించి ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు నందకుమార్. ఏమండి, నేనండి మీ నిర్మలను అంది వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ నిర్మల. చిట్లించిన కళ్ళతో స్పష్టంగా చూస్తూ నువ్వు నువ్వు వచ్చావా అన్నాడు. కంఠస్వరం హీనంగా వినబడుతోంది. అవును, నేనే మీ నిర్మలను అంది నిర్మల. నీరు, ఇప్పటికైనా వచ్చావు, అంతే చాలు. నాకు తెలుసు, నా చివరి కాలంలోనైనా వస్తావని అనుకుంటూనే ఉన్నాను. నీ జీవితంలో ఈ మలుపు వస్తుందని నాకు తెలుసు. నీరు, నీ జీవితంలో నేను ఆశించింది ఈ మలుపే. నేను ఆశించిన మలుపుకు నువ్వు చేరుకున్నావు. నాకంతే చాలు అన్నాడు. క్షమించండి. క్షమించడానికి నేనెవరిని నిర్మల? అంతా మన చేతుల్లో లేదు. అందిన అవకాశమే మన చేతుల్లో ఉండేది. భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నం గాని మనకు శక్తిస్తూ చేయించేది ఆ భగవంతుడు. భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకుని నడుచుకోవడంలోనే ఉంది స్వర్గం. అపార్థాలతో, అనుమానాలతో, స్త్రీ అభ్యుదయాలంటూ స్వాతంత్ర అభిప్రాయాలు వెనక వేసుకుని అహంకారాలతో ఎంత చెబుతున్నా అర్థం చేసుకోలేకపోతే అన్నీ అనర్థాలే. భగవంతుని చక్రవ్యూహంలో అందరూ బానిసలే. ఈ వ్యూహం ప్రపంచం ఉన్నంతకాలం చక్రభ్రమణంలా తిరుగుతూనే ఉంటుంది. చాలు నిర్మల, ఇప్పటికైనా తెలుసుకున్నావు చాలు. నా జీవితాంతంలో ఈ విషయం తెలియజేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అలా అనకండి అంది నిర్మల. ఇంకా ఏదో చెప్పబోయి అబ్బా అంటూ మూలిగాడు. డాక్టర్ వచ్చి కాస్త మీరు అవతలకు వెళ్ళండి అన్నాడు. ప్రమాదం అంటున్న గోపాలరావుతో ఏది ఇప్పుడు చెప్పలేం, రక్తం చాలా పోయింది అంటుండగా అబ్బా డాక్టర్ అంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు నందకుమార్. డాక్టర్ నందకుమార్ని పరీక్షించి స్పృహ లేదు అన్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తుందో అంది బాధగా నిర్మల. నాడి చాలా నీరసంగా ఉంది. ఆరోగ్యం కూడా అంత బాగుండలేదు. స్పృహ వస్తూ పోతోంది. రక్తం చాలా పోవడంతో ఇక్కడుంది ఎక్కించాం. అందుకనే కొంతైనా మాట్లాడగలుగుతున్నాడు. మానసిక వ్యధ కూడా ఉందని ఇప్పుడే గ్రహించాను అన్నాడు నిర్మలను చూస్తూ డాక్టర్. నా రక్తం తీసుకోండి అంది నిర్మల. మీరు భార్య కదూ? అవునన్నట్లు తలూపాడు. అందుకే పనికిరాదు. నా రక్తం తీసుకోండి అన్నాడు గోపాలరావు. మీకు ఎక్కువగా ఉంటే అలాగే చేద్దాం. కానీ అంటుండగా ఏం డాక్టర్, ఇదేమన్నా ప్రమాదమా?
ప్రమాదం జరిగింది కాబట్టే ప్రమాదం. తలకు బలమైన గాయాలు కూడా తగిలాయి. ఈ స్పృహ ఇలా వస్తూ పోతూ ఉంటే ప్రమాదం అనిపిస్తోంది. కానీ నా శక్తి కొలది ప్రయత్నిస్తాను అన్నాడు అందర్నీ బయటకు తీసుకొస్తూ. త్వరగా పరీక్షించి నా రక్తం ఇవ్వండి. నేను పోయినా నా కొడుకుండాలి డాక్టర్ అన్నాడు ఆతృతగా గోపాలరావు. మీకు కూడా కంగారు దేనికి? అంతా చేస్తాం మేము. ఇక్కడ చేయవలసిన పనులన్నీ చేస్తాం. ఆ తర్వాత అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. తన మూలంగా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఒక్కగానొక్క కొడుకు. కొడుకు లేకపోతే ఆ ముసలి తల్లిదండ్రులకు ఎటువంటి తీరని వ్యధ. తన జీవితం నాశనం. ఇదంతా తన అహంకారం వల్లనే జరిగింది. నేనే శిక్షార్హురాల్ని, పాపిని, అహంకారిని. ఛీ, తానెందుకు బ్రతకడం అనుకుంది స్వాగతంలో నిర్మల. కొన్ని క్షణాల్లోనే డాక్టర్ బయటకొచ్చి ఇంకా స్పృహలోకి రాలేదు. నర్సు నుంచాను, ఆయనకు విశ్రాంతి అవసరం అంటూ వెళ్ళబోయాడు. రోగికి స్పృహ రాకుండా వెళ్ళకండి అన్నారు గోపాలరావు. ఓర్పుండే ఇంతసేపు ఉన్నాను. ఈ ప్రమాదం సంభవించి ఇప్పటికి 8 గంటలైంది. 4 గంటల ముందు ఇక్కడికి వచ్చింది ఈ కేసు. ఎవరో కొందరు విద్యార్థులా పనిచేశారు. వాళ్లే మీకు కబురు పంపారు. టాక్సీ జాడ మాత్రం తెలియలేదు. ఇంకా కొంతకాలం ఉన్నా స్పృహ రావడం అనుమానమే. ఒకవేళొస్తే చేయవలసిన పనులు చెప్పి నర్సునుంచాను అన్నాడు డాక్టర్. మా ఆతృత అన్నారు తప్పు చేసినట్లుగా గోపాలరావు. మాకు ఆతృతే. అయినా మన ప్రయత్నం మనం చేస్తాం. డాక్టర్లమైన భగవంతుడంటే నమ్మకం ఉంది. శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తాను. మీకు బాధ కలిగించాలన్న అభిప్రాయం లేదు. ఫలితం మాత్రం నా చేతుల్లో లేదు. ఇప్పుడే మరొకరు కూడా కబురు పంపుతాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈ చక్రవ్యూహం ఇంతే. చావనీయదు, చావదు. ప్రజలను తిప్పి తిప్పి విసిగిస్తుంది. భగవంతుడాడుకునే చదరంగం. అందులోని పావులు మానవులు. అంతలో నిర్మలకు ఎవరో చెప్పుకునే మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. అందులో పాత్రధారులు ఈ జీవరాశి. ఎవరి పాత్ర ఎలా చిత్రీకరిస్తే ఆ విధంగా నటిస్తూ నాటకకర్త ఆజ్ఞానుసారం నిష్క్రమణలు జరుగుతూ ఉంటాయి. అంతా ఆ దయామయుని ఆన. తన జీవితంలో ఈ మలుపుకు మంచి లేకుండా తన బ్రతుకు మాసిపోదు. పతి దూరం కాడు. ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం జరగదు అనుకుంటూ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంది. భర్త యోగక్షేమాన్ని తలుస్తూ కోరుకుంటూ అదే తనకు ఆధారమని నీడని భావిస్తున్న నందకుమార్ భార్య నిర్మల. ఇంతటితో చక్రవ్యూహం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.